అమరావతి పరిధిలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కు ఇచ్చారని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన ఎమ్మెల్యే ప్రవీణ్ చరణ్ను అభినందించారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నెల రోజుల్లో 80% భూమిని సేకరించి టెండర్లు పిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. బలభద్ర ప్రియానుజాయ నమః పూతనా జీవితహార రైల్వే ట్రాక్ ఇన్నర్ రింగ్ రోడ్ కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్కి యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు అంటే ఒక గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరులని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలి, రింగ్ రోడ్ వేయాలి, తర్వాత రైల్వే ట్రాక్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆర్థికంగా ఈ ప్రాంతం అంతా అమరావతి క్యాపిటల్ సిటీ ఆల్రెడీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఈ ఏరియా డెవలప్ అవ్వాలంటే వారికి ఉన్న అపార అనుభవంతో ఇవి చేయాలని ఆదేశించడం, దాని మీద ఈరోజు సిఆర్టీ ముందుకు పోవటం, దానికి సహకరించేసిన రైతు సోదరులకి అదేవిధంగా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఒకటే చెప్పారు, 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ 9 వరుసలు 12 వరుసలు ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు.